ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా తూర్పు నాయుడుపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి మరిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య నివాళులర్పించారు. ఎన్టీఆర్ అనేది 3 అక్షరాల పేరు కాదని, అది తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక అని చెప్పారు. తెలుగు జాతి శక్తిని దశ దిశలా చాటి చెప్పిన మహానీయులు ఎన్టీఆర్ అని కొనియాడారు. సంక్షేమ అభివృద్ధి పథకాలు తీసుకొచ్చి పేదల గతిని మార్చిన మహానీయుడు ఎన్టీఆర్ అని చెప్పారు మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి. ప్రపంచం నలుదిశలా చాటి చెప్పినటువంటి మహోన్నత నాయకుడు పద్మశ్రీ నటయుగ సార్వభౌమ డాక్టర్ ఎన్టీ రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా తూర్పునాయుడుపాలెం గ్రామంలో నేను మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ సత్య గారు కలిసి నివాళులర్పించడం జరిగింది. వారు తెలుగు జాతికి చేసిన సేవలు ఈరోజు కూడా ప్రజల్లో చిరస్థాయిగా మిగిలిపోయాయి. వారు మన మధ్య నుంచి దూరమై 30 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ప్రజలలో ఒక దేవుడిని చూసిన విధంగా వారి గురించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో కూడా పూర్తి స్థాయిలో వారికి నివాళులర్పిస్తూ ఉన్నారు. ఆ రోజు పెట్టినటువంటి సంక్షేమానికి ఆద్యుడు, పరిపాలనా వికేంద్రీకరణకి నాంది పలికినటువంటి నాయకుడు. ఈరోజు మండలాల వ్యవస్థ రావడం, కింది స్థాయిలో పూర్తి స్థాయిలో పరిపాలన ప్రజల దగ్గర అవడం అనేది కూడా ఎన్టీఆర్ గారు తెచ్చిన సంస్కరణలు. ₹2 కిలో బియ్యం కావచ్చు, పక్కా ఇళ్ళు పథకం కావచ్చు, బట్టలు కావచ్చు, ఇవన్నీ వర్తిస్తే వారి అడుగుజాడల్లో ఈరోజు మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. అదే సంస్థను ముందుకు తీసుకెళ్తున్నారు. 3వ తరంలో లోకేష్ గారు పాదయాత్ర చేపట్టిన దగ్గర ఆ రోజు చేసినటువంటి యువగళం పాదయాత్ర ద్వారా ప్రజల్లో తెలుగుదేశం ప్రపంచం నలుదిశలా చాటి చెప్పినటువంటి మహోన్నత నాయకుడు పద్మశ్రీ నటయుగ సార్వభౌమ డాక్టర్ ఎన్టీ రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా తూర్పునాయుడుపాలెం గ్రామంలో నేను మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ సత్య గారు కలిసి నివాళులర్పించడం జరిగింది. వారు తెలుగు జాతికి చేసిన సేవలు ఈరోజు కూడా ప్రజల్లో చిరస్థాయిగా మిగిలిపోయాయి. వారు మన మధ్య నుంచి దూరమై 30 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ప్రజలలో ఒక దేవుడిని చూసిన విధంగా వారి గురించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో కూడా పూర్తి స్థాయిలో వారికి నివాళులర్పిస్తూ ఉన్నారు. ఆ రోజు పెట్టినటువంటి సంక్షేమానికి ఆద్యుడు, పరిపాలనా వికేంద్రీకరణకి నాంది పలికినటువంటి నాయకుడు. ఈరోజు మండలాల వ్యవస్థ రావడం, కింది స్థాయిలో పూర్తి స్థాయిలో పరిపాలన ప్రజల దగ్గర అవడం అనేది కూడా ఎన్టీఆర్ గారు తెచ్చిన సంస్కరణలు. ₹2 కిలో బియ్యం కావచ్చు, పక్కా ఇళ్ళు పథకం కావచ్చు, బట్టలు కావచ్చు, ఇవన్నీ వర్తిస్తే వారి అడుగుజాడల్లో ఈరోజు మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. అదే సంస్థను ముందుకు తీసుకెళ్తున్నారు. 3వ తరంలో లోకేష్ గారు పాదయాత్ర చేపట్టిన దగ్గర ఆ రోజు చేసినటువంటి యువగళం